మీరు ధరించినటువంటి ముఖ్యమైన పాత్రలు ఎక్కువగా మీరు ప్రదర్శించినటువంటి ఎక్కువ సార్లు ప్రదర్శించిన పాత్ర పేరు ఒకటి ముఖ్యమైన 2-3 పేర్లు ఎక్కువగా మీకు బాగా ప్రాచుర్యం తెచ్చిన పాత్ర. తర్వాత ఇప్పటి వరకు సుమారుగా మీరు ఎన్ని ప్రదర్శనలు సుమారుగా అంకె అది కూడా చెప్తే వీక్షకులకి బాగుంటుంది. అయితే 70లో నేను ప్రారంభమైనటువంటి నా అది అక్కడి నుండి ప్రారంభించినటువంటి నా నట జీవనం అలా చిన్నవాడిని కాబట్టి చిన్న పాత్రలతో అలా ప్రారంభిస్తూ హరిశ్చంద్రలో అన్ని హరిశ్చంద్రలో నేను వేయినటువంటి వేషం అంటూ లేదు, ఏదో చంద్రమతి తప్ప అన్ని వేషాలు వేశాను. అలాగే రామాంజనేయ యుద్ధంలో అలాగే గయోపాఖ్యానం ఇలా ఈ నాటకాలు వేస్తూ మధ్యలో నేను మళ్ళీ చదువుకు వచ్చిన తర్వాత హార్మోనియం నేర్చుకోవడం జరిగింది. హార్మోనియం నేను నేర్చుకున్న తర్వాత చాలామంది గురువుగా నేను కూడా శిక్షణ ఇచ్చేవాడిని. అలా నేను వస్తూ ఉంటుండగా 82 అయ్యేసరికి నా ఎంఏ అయింది. 83లో కొంచెం గ్యాప్ వచ్చి రీసెర్చ్కి ఆగాను. 84లో నేనే స్వయంగా శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం అనే నాటకాన్ని రాసి దాన్ని ప్రదర్శించడం ప్రారంభించాను. రచయితను నేనే, దర్శకుడిని నేనే, ప్రధాన పాత్రను నేనే, అలాగే అవన్నీ మొత్తం అంతా కూడా అన్నమాట. అప్పట్లో మా రాజాం ఆ ప్రాంతంలో అది చాలా గొప్ప విశిష్టమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుంది. అలాగే కొన్ని వందల నాటకాలు అది ప్రదర్శించాను. మొత్తం అన్ని నాటకాలు ఇప్పటివరకు కొన్ని వేల నాటకాలు ప్రదర్శించుంటాను. అది తర్వాత మీరు కృష్ణుడిగా కూడా కొన్ని ప్రదర్శనలు ఇచ్చినట్టుగా తెలియవచ్చింది. ఏ నాటకంలో మీరు కృష్ణుడి పాత్ర ధరించారు అది కాస్త. ఇప్పుడు చిలకమర్తి వారి గయోపాఖ్యానం నాటకం నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చిందండి. ఎందుకంటే అందులో సమాసగ్రథనమైనటువంటి రచన అద్భుతమైనటువంటిది. అది అనగలిగినటువంటి వాడు ఉంటే అది బాగుంటుందనే విషయం అందరికీ తెలుసు. అదే నేను రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ద్వితీయ ప్రదర్శనగా చాలా ప్రభుత్వం వారు పెట్టినటువంటి దానిలో 1992లో అది నేను అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే మన తిరుపతి వెంకటకవుల తాలూకా పాండవ ఉద్యోగం నాటకానికి ఏలూరులో ఘన సన్మానం చేశారు. అదే కనకాభిషేకం కూడా దానికి అది నాకు జరిగింది. అలాగే ఒక్కొక్కటి గయోపాఖ్యానానికి స్వర్ణ కిరీట ధారణం జరిగింది. గయోపాఖ్యానం కృష్ణుడికి స్వర్ణ కిరీట ధారణం జరిగింది. పాండవ ఉద్యోగంలో కృష్ణుడికేమో కనకాభిషేకం, మౌక్తికాభిషేకం ఏలూరులో చేయడం జరిగిందండి. అవి ఇక నత్కీరోపాఖ్యానంలో నేను రచించినటువంటి ధూర్జటి రాసినటువంటి దాన్ని నేను నాటకంగా తీసుకున్నాను. అది చాలా అద్భుతంగా వెళ్ళింది, ఆంధ్రదేశం అంతా వెళ్ళింది. మరి అందులో కూడా ఆ నత్కీర పాత్రకు మంచి మొట్టమొదటిసారిగా నంది అవార్డులో ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఆ నాటకమే నాకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అలాగే అంతేకాకుండా 95లో అమెరికాలో 18 రాష్ట్రాలు సౌమిత్రి గారి ద్వారా నేను తిరగడం కూడా దానికి కారణం కూడా ఈ శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యేనండి. సంతోషం. తర్వాత మీరు కొన్ని నాటకాలు రాసినట్లుగా తెలియవచ్చింది, బాగా ప్రసిద్ధమే. అయితే మీ నోటి ద్వారా ఆ నాటకాల పేర్లు, తర్వాత అందులో అముద్రితాలు ఏమన్నా ఉన్నాయో వాటి వివరాలు కాస్త తెలియదు. తప్పకుండా అండి. 84లో నేను నాటకం రచించిన తరువాత నేను ఇక ఈ ప్రాచీన నాటకాలకి అంటే ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వకుండా నా నాటకాల మీద నేనే రచన, దర్శకత్వం, సంగీత దర్శకత్వం, ప్రధాన పాత్ర తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక నంది నాటకం రాయాలి అనేటువంటి ఒక తపనతో కొంతమంది శిష్యుల్ని తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 99లో శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం వెళ్ళాము, నంది అవార్డు తెచ్చుకున్నాము. తర్వాత అశ్వత్థామ 2000లో చేశాను. దానికి బంగారు నంది, అలాగే 3 నంది అవార్డ్స్ వచ్చాయి. తర్వాత గుణనిధి అనేటువంటి నాటకం చేశాను. దానికి ఇది వెండి నంది, ఇంకొక 3 నందులు, ఉత్తమ నటుడు, ఉత్తమ రచయిత, ఇంకా ఉత్తమ దర్శకుడుగా కూడా అది రావడం జరిగింది. తర్వాత చిరుతొండ నంబి అనే నాటకం ఒకటి చాలా అద్భుతమైన నాటకం అండి, శ్రీనాథుడు రచించిన దానికి. ఆ నాటకానికి కూడా బంగారు నంది, మరొక 3 నందులు వచ్చాయి. ఆ తర్వాత మరి నిగమ శర్మ అనే నాటకం పాండురంగ మహాత్మ్యంని ఆధారంగా తీసుకొని అదొకటి రచించాను. దానికి కూడా 2 నంది అవార్డ్స్ వచ్చాయి. తర్వాత కుంతీకరణ అనేటువంటి ఒక భారతాన్ని ఆధారంగా చేసుకుని ఒక నాటకం రచించాను. దానికి కూడా ఒక 2 నంది అవార్డులు వచ్చాయి. ఇంకా జై బసవేశ్వర అనే ఒక నాటకం, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే ఒక నాటకము, అలాగే త్యాగరాజస్వామి అనే ఒక నాటకాన్ని రచించాను. అవి పోటీలకు కాకపోయినా అది 80 మంది కళాకారులతో త్యాగరాజస్వామిని చేయడం అనేది అదొక చరిత్రగా
మేము చెప్పుకుంటుంటాం. మా 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 సంస్థలో అదొక మంచి గొప్ప నాటకం అండి. 80 మంది ఆర్టిస్టులు అంటే మొత్తం అందరూ కలిపి 80 మందితో చేశాము. అలాగే ఇప్పుడు మరి మహర్షి వాల్మీకి అనేది కూడా నేను రచించినటువంటిదే. సౌమిత్రి గారు హైదరాబాద్లో చాలా గొప్పగా ప్రదర్శించారు. ఇలా ఒక 10-15 నాటకాలు. శివచంద్రుల యుద్ధం అని ఒకటి రాశానండి. అలాగే సంతోషిమాత మహిమ అనేది కూడా నేను రచించినటువంటి నాటకం అండి. ఇవన్నీ ప్రదర్శితం అయ్యాయి. అయితే కాళహస్తీశ్వర మహత్యం సుమారు 500 దాటి ప్రదర్శనలు ఇచ్చాం. ఇప్పటికీ ఇస్తున్నాం. రేపు శివరాత్రి కూడా ప్రోగ్రామ్. అలాగే చిరుతొండ నంబి కూడా చాలా బ్రహ్మాండంగా ఒక 30-40 ప్రదర్శనలు 6వ ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా మేము దాన్ని నాటకాన్ని చేశాం. అలాగే గుణనిధి అది కూడా చాలా ప్రదర్శనలు వెళ్ళింది. అశ్వత్థామ కూడా ప్రదర్శనలు చేశాం. ఇలా ఇస్తూనే ఉన్నాం ప్రదర్శనలు. అంటే ప్రతి సంవత్సరం ఒక నాటకం రాయడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని దాన్ని చేస్తున్నాను. నా శిష్యులకు కూడా నంది అవార్డులు రావడం అనేది ఒక విశేషం. మొత్తం అందరికీ 2 నంది అవార్డ్స్ వచ్చి మొత్తం అంతా మేము మా సమాజం ఇప్పటికీ అంటే నాతో కలిపి మొత్తం 18 నంది అవార్డులు మేము పురస్కారాలు తీసుకొని ఈరోజు మేము నాటక రంగంలో ఉన్నామనేది మాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం అండి. చాలా సంతోషమైన విషయం అండి. మీరు స్వయంగా నంది బహుమతులు స్వీకరించడం కాకుండా మీ చేత తయారు చేయబడిన శిక్షణ పొందిన నటులు కూడా నంది అవార్డులు స్వీకరించడం అనేది చాలా గొప్ప విషయం. మీ ఉద్దేశం కూడాను ఆశయం కూడా చాలా ప్రశంసనీయం. తర్వాత మీరు రచించిన నాటకాల్లో ఇంకా ముద్రింపబడవలసిన నాటకాలు సుమారుగా ఎన్ని ఉంటాయి? ముద్రణకు నోచుకున్నవే చాలా వరకు అయినాయి. కాకపోతే త్యాగరాజ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఒకటి, అలాగే కుంతీకర్ణ అనేది మొన్న ఈ మధ్యనే రాసినది, అలాగే మహర్షి వాల్మీకి అనేది నాటకం. ఈ 3 ఇంకా ముద్రించలేదు. ఉన్నటువంటివన్నీ కూడా అజో విహో ఫౌండేషన్ వారు నిగమ శర్మ నాటకాన్ని వేసుకున్నారు. అలాగే డాక్టర్ ఎంవిఎస్ మూర్తి గారు ఈ అశ్వత్థామ, గుణనిధి, చిరుతొండ నంబి అనే 3 నాటకాలు వేశారు. డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి గారు శ్రీకాళహస్తీశ్వర మహత్యం ఎప్పుడో ముద్రింపించారు, 86లో ముద్రింపించారు. కాబట్టి ఈ విధంగా అన్ని పుస్తకాలు ముద్రణకు నోచుకున్నాయి. బహుశా కొన్ని శివచంద్రుల యుద్ధం అనండి, సంతోషిమాత మహిమ, ఇవి ముద్రణకు నోచుకోకుండా ఉన్నటువంటివి. మంచిదండి. ఇక తర్వాత అసలు విషయానికి వద్దాము. మీరు నటుడిగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, ప్రధాన రచయితగా నాటక రంగంలో సుప్రసిద్ధులే. ఇప్పటి వరకు మీరు వివిధ పరిషత్తులలో పొందినటువంటి నంది కానీ ఇతర పరిషత్తులు కానీ రకరకాల పరిషత్తులు నిర్వహించబడుతున్నాయి కదా. పద్య నాటకాలకు గాను మీరు ప్రదర్శించిన పద్య నాటకాలకు సుమారుగా ఎన్ని బహుమతులు పొందుంటారు? ఏ పరిషత్తులు ముఖ్యంగా తమరు బహుమతులు స్వీకరించారు? ఎందుకంటే నంది సంగతి అందరికీ తెలుసు, మిగిలిన పరిషత్తుల గురించి పెద్దగా తెలిసినట్టుగా లేదు. అది తెలియజేస్తే వీక్షకులు కూడా చూడడానికి అవకాశం. ఆంధ్రదేశంలో మనకి ప్రధానమైనటువంటివి ఒక 4 పరిషత్తులు, 3 పరిషత్తులే ప్రధానంగా కనిపిస్తున్నాయి పద్య నాటకాలకు సంబంధించి. ఒక్క సంవత్సరం వాళ్ళు పెట్టారు. అంటే ముందుగా మొత్తం అన్ని బహుమతులు మేము గెలుచుకున్నవి 100 పైచిల్లర దాటాయి, 100కి పైగా ఉన్నాయి. కాకపోతే 18 నంది అవార్డులు అందరికీ తెలిసినటువంటి విషయం. సుమారు 27 అవార్డులు మేము శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్తులో మేము తీసుకోవడం జరిగిందండి. మరి ఏ నాటకమైనా 7 అవార్డులు వచ్చేవి ప్రతి నాటకానికి కూడా. అలా మొత్తం 127 అనుకుంటాను అవి. అలాగే ఒంగోలు ఎన్టీఆర్ కళా పరిషత్తులో కూడా చాలా బహుమతులు గెలుచుకున్నాం. ఒకసారి కాకినాడలో 19 వారి పరిషత్తు పెట్టారు, అప్పుడు కూడా మేము అవార్డులు గెలుచుకున్నాం. ఇంకా పరిషత్తుల్లో ఇవన్నీ గెలుచుకుని ఇంతకు ముందు ఉన్నవి అన్నీ కలిపి మొత్తం ఇంచుమించు నేను చెప్పినట్టుగా సుమారు 100 దాటినట్టుగా నేను అనుకుంటున్నానండి. ఇది ఈ విధంగా.